सारे लोग हमेशा से मेरे साथ रहे हैं, बचपन से जितने भी मैचेस में मैं खेली हूँ, आप सब लोगों ने मुझे इतना प्यार दिया है और हमेशा चाहते थे कि मैं देश के लिए, आप सब लोगों के लिए अच्छा करूँ। मुझे बहुत गर्व फील होता है जब मैं अपने कंट्री के लिए खेलती हूँ या देश का नाम रोशन करती हूँ। और आज यहाँ पे हम मौजूद हैं अपने कंट्री का नाम और रोशन करने के लिए और आगे बढ़ने के लिए। और यहाँ पे जितने भी बच्चे हैं मैं उनको यही बोलूँगी, मेहनत करने से ही सब साथ में आते हैं। अपने माँ बाप का नाम रोशन करो, वो इज इक्वल टू अपने देश का नाम रोशन करना होता है। तो एक बार और मैं नरेंद्र मोदी सर का धन्यवाद करना चाहती हूँ कि हम सब इकट्ठा हो जाए, यूनिटी में साथ में रहे। तो ये बहुत ज़रूरी है हमारे लिए कि हम ऐसे और प्रोग्राम्स रखें जहाँ पे हम देशभक्ति और लेके आ सके। एंड मैं बहुत प्राउड हूँ आज एज ए सिटीजन ऑफ इंडिया के आज मुझे फिर से ऐसा लग रहा है कि मैं मैच खेलने जा रही हूँ। और थैंक यू सो मच। సానియా నెహ్వాల్ గారికి ధన్యవాదాలు. మన మధ్యలో గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. వారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. ఇప్పుడు ప్రముఖ సినిమా నటుడు పెద్దలు సంజోష్ గారిని, వారు సంజోష్ ఫౌండేషన్ అని చెప్పి ఎన్నో మంచి మంచి యాక్టివిటీస్, ఫౌండేషన్ యాక్టివిటీస్ త్రూ చారిటబుల్ యాక్టివిటీస్ చేస్తూ అందరికీ నమస్కారం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. సో ఇక్కడ వచ్చిన మన బీజేపీ పెద్దలందరికీ చేతి గట్టిగా పిడికిలి బిగించి నిలదించాలి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇంత భారీ సంఖ్యలో విచ్చేసినటువంటి భాగ్యనగర జాతీయవాదులు, పాత్రికేయ మిత్రులు, చాలా సంతోషం. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపుని అందుకొని దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర, హర్ ఘర్ తిరంగా ఒక నినాదంతో ప్రతి ఇంటి మీద ఈ 3 రంగుల జెండాను ఎగరవేసి ఈ యొక్క తిరంగా యాత్రలు నిర్వహించి ప్రజల్లో ఒక దేశభక్తిని ఇనుమడింప చేయడమే కాకుండా ఈనాటి తరం, భావి తరాలకు ఎవరైతే త్యాగదనులు, అనేక మంది మహనీయులు ప్రాణ త్యాగాలు చేసి ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించారో వాళ్ళందరినీ కూడా స్మరించుకునేటువంటి రోజు ఈ తిరంగా యాత్ర. ఊరికే రాలే మనకు స్వాతంత్రము. ఎంతో మంది ఈ దేశం కోసం బ్రిటిష్ బానిస సంఖ్యల నుంచి విముక్తి పొందడానికి త్యాగాలు చేశారు, ఉరి కంబాలెక్కారు, తుపాకుల తూటాలకు బలిదానమైనారు. అందుకనే మన బాధ్యత అని చెప్పి ప్రధానమంత్రి గారు మన కులం ఏదైనా, మతం ఏదైనా, ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా మనమందరం కూడా ఒకటే, అది భారతీయులమని చెప్పి. భారతీయులు మనము, ఈ దేశము ముఖ్యం మనకు. ఈ దేశం తర్వాతనే నా కులమేందో, నా మతమేందో, నా ప్రాంతమేందో
భాష మీద నిర్ధారించుకోవాలి. ఆ రకంగా ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం, సపోజ్ టు బి ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్, ఇటువంటి ప్రజాస్వామిక దేశంలో ప్రజాస్వామ్యానికే మాతృమూర్తిగా పిలువబడేటువంటి ఈ దేశం భారతదేశం. అందుకనే గొప్పగా ఈరోజు మరి దాదాపు 80 సంవత్సరాలుగా వస్తుంది స్వాతంత్రం సిద్ధించి. మరి భిన్నమైన భాషలు, భిన్న మతాలు, భిన్న ప్రాంతాలు ఉన్నటువంటి అనేక అభిరుచులతో కూడుకున్నటువంటి ఈ దేశం ఈరోజు మనమందరం కూడా ఒకటిగా ఉన్నామంటే ఈ దేశం కోసం అనే భావనతో ఇవాళ మనం పనిచేస్తున్నాం. కాబట్టి ఇంత గొప్ప ప్రజాస్వామిక దేశంలో 3 పర్యాయాలు ఇవాళ 140 కోట్ల ప్రజలు నరేంద్ర మోడీ గారిని ఇవాళ దేశ ప్రధానిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఈ దేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నదో ప్రపంచంలోనే ఒక వికసిత భారత్గా ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నదో ప్రపంచంలోనే ఒక వికసిత భారత్గా సంకల్ప ప్రధానమంత్రి ఇవాళ మరి అనుచితమైనటువంటి భాషతో ఇవాళ అనాగరికంగా దయచేసి ప్రజలను అప్రమత్తంగా ఉండాలి. ఈ దేశాన్ని కాపాడుకోవాలి. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి అనేక మంది విదేశీ శక్తులు స్వదేశంలో కూడా కుట్రలు పండుతున్న సందర్భంలో మనమందరూ కూడా ఒకటేని చాటి చెప్పడానికి ఈ భారతదేశాన్ని ఏ శక్తి కూడా ఇవాళ విడదీయలేదని చెప్పి కులం పేరు మీద, మతం పేరు మీద, ఈ దక్షిణాది పేరు మీద, ఉత్తరాది పేరు మీద ఈ విడదీసేటువంటి పన్నాగం పనేటి వాళ్ళకు కూడా కనువిప్పే రీతిలో ఈ తిరంగా యాత్ర ప్రతి పల్లెలో, ప్రతి వాడలో మరి ఈ జాతరలు జరుపుకోవాలి. ప్రతి ఇంటి మీద కూడా మనం మువ్వెన జెండా ఎగరవేసి మన భారతీయులను చాటుకోవాలని చెప్పి కోరుకుంటూ పెద్ద సంఖ్యలో ఇచ్చేసినటువంటి భాగ్యనగర్ యువతకు, ప్రజానికానికి వాళ్ళందరూ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి ధన్యవాదాలన్న. పిల్లలు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ హర్ ఘర్ తిరంగా అనేటటువంటి కార్యక్రమానికి భారీ ఎత్తున వచ్చినటువంటి విద్యార్థులకు, యువతకు నమస్కారాలను. అయితే 140 కోట్ల జనాభా ఉన్నటువంటి మన భారతదేశానికి, ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి మన దేశానికి
మన భారత మాత మనందరికి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే మన భారత ప్రధాని మోదీ గారు. ఎందుకంటున్నానంటే ఇంత పెద్ద దేశంలో గత 12 సంవత్సరాలుగా దేశ సమగ్రత, అభివృద్ధి, సంక్షేమం, యూనిటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్ ను ఇంత గొప్పగా పాలించినటువంటి నాయకులు గత 80 సంవత్సరాలలో ఎవరు లేరు. అయితే ఎందుకు మన ప్రధానికి 24 గంటల్లో 3-4 గంటల నిద్రపోయి మిగతాదంతా కూడా ప్రజల గురించి, దేశం గురించి ఆలోచిస్తారు. అది ఆ సంక్షేమంతో పాటుగా అభివృద్ధితో పాటుగా ఈ హర్ ఘర్ తిరంగా అనేటువంటి కార్యక్రమం ఎందుకు పెట్టారు అనే చిన్న విషయం మనం ఆలోచిస్తే, ఇప్పుడున్న విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, మన గత చరిత్ర ఎవరికి చాలా మందికి తెలియదు. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయినప్పటికీ కూడా 600 సంవత్సరాలు పరాయి దేశస్తులైనటువంటి, మైనార్టీస్ అయినటువంటి ముస్లింస్ 400 సంవత్సరాలు, క్రిస్టియన్స్ 200 సంవత్సరాలు. కారణం ఏంటి అంటే మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల యొక్క వారి రాజ్యాకాంక్ష కావచ్చు, స్వలాభం కావచ్చు, అధికారం గురించి వాళ్ళందరికీ కూడా భారతదేశాన్ని ముక్కలు చెక్కలుగా చేసి పరదేశస్తులకు పాలనకు అందించినారు. అదే చరిత్ర మళ్ళీ పునరావృతం కాకుండా ఈ రోజు ఉన్నటువంటి యువతకు, విద్యార్థులకు ఈ విషయము మైండ్ లో రిజిస్టర్ కావాలన్న ఉద్దేశంతో ఈ హర్ ఘర్ తిరంగా అనేటటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు తలపెట్టినారు. ఈ విషయంలో మనము మన భారత ప్రధాని ఏ విధంగా, ఎట్లా ఆయన ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి ఆలోచించుకుంటే మనం ఎంత అదృష్టవంతులు మన సంగతి తెలుస్తుంది. వందే మాతరం, భారత్ మాతాకు జై. ధన్యవాదాలన్నా. గౌరవనీయులు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి విజ్ఞప్తి చేస్తున్నారు. నేను ఒకటే నిమిషం మాట్లాడతాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. తిరంగా ర్యాలీకి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తాను. వేదిక మీద ఉన్న, వేదిక కింద ఉన్న అందరూ కూడా భరతమాత ముద్దుబిడ్డలే. దేశం కోసం, ధనం కోసం మనం ఎంత త్యాగం చేసినా అది తక్కువనే. రియల్ పేట్రియాటిజం ఇస్ ఏం సాక్రిఫైస్ చేయగలుగుతారో, ప్రాణ త్యాగం చేయగలుగుతారా లేదా ఇంకేమైనా త్యాగం చేయగలుగుతారా దేశం కోసం మనము చేయడమే నిజమైన పేట్రియాటిజం. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోవడం, దేశాన్ని మనం వాడుకోవటం ఇది కాదు. దేశం కోసం మనం ఏం చేయగలుగుతాము, మనం ఏం త్యాగం చేయగలుగుతాము, అది నిజమైన దేశభక్తి. ఎక్కువ సమయం తీసుకోకుండా చాలా మంది ఉన్నారు మాట్లాడేటోళ్ళు. రేపు ఇండిపెండెన్స్ డే అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. ధన్యవాదాలన్నా. ఇప్పుడు గౌరవనీయులు మంచి మూవీ యాక్టర్, ఎంతో డీప్ బేస్ వాయిస్ ఉన్నటువంటి సాయి కుమార్ గారిని మాట్లాడచ్చుగా కూడా. బోలో భారత్ మాతా కీ, వందే మాతరం, జై భారత్. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఏ తల్లిని నువ్వు కన్నదో ఆ తల్లినే కన్మ జన్మభూమి గొప్పదిరా. ఇది మన జన్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి, వేద భూమి, రామ జన్మభూమి. జై శ్రీరామ్. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఈ అతిరథుల మహారథుల మధ్య మీ అందరి అభిమానం, ఆశీర్వాదం వల్ల ఈ స్థాయికి చేరుకున్న నేను ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఇలా మీ అందరితో పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే భారతీయులుగా పుట్టడం మన అదృష్టం. సో ప్రతి భారతీయుడి గుండె
ఒక జెండా అయి దేశభక్తితో రెపరెపలాడుతూ రేపు మనం ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా మనం అందరం దీన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుందాం. అలాగే నేను ఎప్పుడూ చెప్తుంటాను, నాది నాది అంటే కిరాయితనం, మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. సో ఇది మనది, మన దేశం, మన భారతదేశం, మన నరేంద్ర మోదీ. సో నరేంద్ర మోదీ దేశభక్తితో నాయకుడైన సేవకుడు. సో అలాంటి భాగస్వామి అయ్యి పంచుకుంటున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన దేశ ప్రజల రక్తంలో రోటం, పౌరుషం, దేశభక్తి ఉన్నంత వరకు వేలాది మంది టెర్రరిస్టులు ఇంచి కూడా కదపలేర్రా. Nobody can shake India. So long live India, long live Telangana. Jai Hind. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారిని ఆహ్వానిస్తున్నాం. చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు గౌరవనీయులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని మనం ఉద్దేశించి 2 నిమిషాలు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ చెప్పాలని చెప్పి దాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 2 నిమిషాలు దయచేసి. భారత్ మాతాకి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వచ్చిన మిత్రులందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వెనకకు చూస్తే గత 12 ఏళ్లలో ఊహించుకొని సాధించినాము.